హాయ్ అండి. డైలీ వర్షం అయితే పడుతుంది కదా! అందుకనైతే మా వారైతే చికెన్ తినాలనిపించిందంట. ఇంట్లో పెరిగే కోడి పెట్టనైతే పట్టుకొని నాటుకోడి పెట్ట గుడ్లు పెట్టడానికి వచ్చిందండి. దాన్నైతే కాల్చి ఇలా పసుపేసి శుభ్రంగా కడిగి చికెన్ అయితే కొట్టానండి. మన వీడియోస్‌లో బోటి అవి చేసినట్టు కామెంట్స్ అయితే రాకపోయినా సరే బయటైతే అడుగుతున్నారు. చాలా బాగా నీట్‌గా చేశారు. ఎలా చేశారు ఏంటి అని అడుగుతున్నారు కామెంట్స్ పెట్టడం చేతకానోళ్ళు. అందుకని నేనైతే ఇది కూడా పెడదామని అనిపించింది. అందుకని అలా చేశానండి. ఇది పెట్టిన తర్వాత ఇంకో వీడియో కింద ఇది మనం ఎలా కట్ చేసింది కర్రీ చేసింది కూడా వీడియో పెడతాను. నచ్చితే మటుకు చూడండి. చూడుకోకుండా అయితే ఉండొద్దు. నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. చూసారండి మంచిగా ఉంది. ఒక గుడ్డు ఉంది రేపటికి పెట్టే గుడ్డు. కొన్ని చిన్న చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయి. గుడ్లు షేర్ ఉంది. మా వారైతే చికెన్ షాప్ అయితే లేదు కానీ మేము తినేవి మాకు ఇంట్లో నాటుకోళ్ళు అయితే మాకు సొంతంగా మేమే మా వారే కొడతా ఉంటారు. చూసారా మొద్దు ఎంత పెద్ద మొద్దు తీసుకొచ్చాడో. ఆఖరికి ఈ మొద్దు కూడా ఆయనే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాడండి ఇంట్లో. ఎందుకంటే పందెం పుంజులని ఇంట్లో ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా సరే మేము బయట నుంచి కన్నా ఎక్కువగా ఇంట్లోనే కట్ చేసుకుంటూ ఉంటాము. ఈ చికెన్ మొత్తం కట్ చేసిన తర్వాత మొద్దును కూడా మంచిగా శుభ్రంగా అంతా పైన అంతా గీకేసి క్లాత్ పెట్టి కట్టేసి పక్కన పెట్టేసుకుంటే అదిగోండి మంచిగా అంత చికెన్ అయితే వచ్చింది. మా వారు నేను తాతయ్య కాబట్టి తాతయ్య ఎక్కువ తినడు, నేను ఎక్కువ తినను. ఆయనకు ఒక్కడికి కాబట్టి కొంచెం తీసి పులుసు పెడతాను, కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. చూడండి శుభ్రంగా అది చేశాడు. వీడియో మొత్తం తీసేటప్పటికి కరెంట్ అయితే పోయిందండి. వర్షం పడుతుంది కదా, కాల్చేటప్పటికి కొంచెం చినుకులు పడుతున్నాయి. అందుకని ఇంట్లోనే కట్ చేసాము. మొత్తం కట్ చేసేటప్పటికి కరెంట్ కూడా పోయింది. ఛార్జింగ్ లైట్ పెట్టుకొని అయితే వీడియో అయితే తీసాను. ఇదిగోండి అలా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని అంతా గుడ్డ క్లాత్ పెట్టి కట్టేసుకోవాలండి. అప్పుడైతే మంచిగా ఉంటుంది. తడి తగలకుండా పెట్టుకుంటే మొద్దు చాలా రోజులు ఉంటుంది. చికెన్ మొత్తం అయితే ఆ క్వాంటిటీ దగ్గర అయితే 2 కేజీల వరకు అయితే పడింది. నేనైతే ఒక బాక్స్లో తీసేస్తాను. చూడండి ఎంత తీసి ఎంత ఉంటాయి. గుడ్లు కొందనకాయలు అవన్నీ అయితే పక్కన పెట్టేశాను బోన్స్తో పాటు. కొంచెం బోన్స్ కొంచెం కండ కలిపి ఒక బాక్స్లో తీసాను. బాక్స్లో తీసిందే ఎక్కువ ఉంటుందండి. అది 2 సార్లు అయితే వండేసేయచ్చు. కదమ అంతా ఎముకలు అవన్నీ తీసి పక్కన పెట్టేసి కొవ్వు చూసారా, కొవ్వు భలే బాగా వచ్చింది. అది గుడ్లు పెట్టేది. కొవ్వు కొంచెం అందులో కొంచెం ఇందులో ఉంచాను. ఇప్పుడు మిగతా ఈ కర్రీ అంతా అయితే మనం పులుసు పెట్టేస్తాను. సెకండ్ వీడియో అయితే వస్తుంది. నా వీడియో ఎలా ఉంది లైక్ చేయండి.